ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్తో మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చాలా సింపుల్గా మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. సైడ్ జాయింట్స్ మనకి క్లాత్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి మన ఏ సైజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగం పైకెత్తుకున్న నడుం భాగం పైకెత్తుకుని ఉండాలంటే మనం స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే మనం బెల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఖర్చుతో లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా బయట నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. పొడవు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఖర్చుతో లోపల నుంచి తీసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ పట్టుకున్నట్లయితే కరెక్ట్గా మనకి పొడవు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి. కింద మనకి ఖర్చు ఉంది, పైన కూడా ఖర్చుతోనే తీస్తున్నాం కాబట్టి పొడవు అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ఒక బాక్స్లో అయితే ముందు మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ముందు ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మా ఫస్ట్ ఛానల్ వచ్చి అమేజింగ్ వరల్డ్ ఛానల్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫస్ట్ ఛానల్ కూడా వచ్చి మనం విజిట్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కింద నడుం భాగం నుంచి కింద చంక భాగానికి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ తీసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకోండి. కింద నడుం భాగాన్ని డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు పైకి ఇంట్రెస్ట్ ఉంటే పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా మనకి డీప్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం ఒక 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కింద నుంచి ఈ విధంగా మనకి రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే డీప్ దగ్గర పట్టుకొని మనం మెడభాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చుతో తీసుకున్నాం కాబట్టి పొడవు అనేది నేను కొంచెం ఎక్స్ట్రానే పెంచాను. కొంచెం మనకి ఖర్చు కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర పెట్టుకోండి. మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. కరెక్ట్గా పొడవు చూసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి లూజ్ అనేది. ఇప్పుడు లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ని కింద మార్కింగ్కి కలపాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు లూజ్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి. కార్నర్లో పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్తోనే చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి చూసుకోండి. కట్ చేయకముందే మనం ఈ విధంగా చూసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను కిందకి లూజ్ అనేది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చుట్టూరు కట్ చేసుకోవచ్చు. అలాగే డీప్ నెక్ అనేది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చినట్లయితే మనం ఏం చేయలేం కాబట్టి కట్ చేయకముందే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే కింద నడుము భాగం కూడా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉండాలి. అదేవిధంగా ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం ఉండాలి. మనకి ఆ విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మీకు నార్మల్గా నెక్ అనేది మనకి ఏ సైజ్ అనేది మనకి నెక్ అనేది మనకి డీప్ అనేది పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కరికి చిన్నగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చిన్నగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. చివరి మనకి కొంచెం కట్ చేస్తున్నాను సైడ్ ఎడ్జెస్. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మన డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో చూసుకొని వేసుకోండి. బ్లౌజ్కి మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. మన కరెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ పట్టి ఉంటుంది. అదే బ్యాక్ పార్ట్కి అయితే మనకి ఇంత పొడవు ఉంచి మనం షేప్ పట్టి వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పొడవు అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఒకసారి పొడవు చెక్ చేసుకోవాలి. అది కూడా ఒకసారి పట్టిని ఉపయోగించుకొని పొడవు తీసుకోండి. ఇప్పుడు పొడవు అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవాలి. సాగకుండా చూసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతోకే మనకి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో కరెక్ట్గా పొడవు చూసుకోండి. అంటే పొడవు ఇంతవరకు కూడా మనం ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి. మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లేదా బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర అయినా తీసుకోవచ్చు. మన ఫ్రంట్ ఓపెన్ సైడ్ అనేది మనకి కిందకు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఓపెన్ సైడ్ అనేది లోత్ తీస్తాం కాబట్టి లోత్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఒక ఫోల్డింగ్ అనేది చేసి మార్కింగ్ అనేది చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం బ్లౌజ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఉక్సుల పట్టితో ఉపయోగించుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి అయితే ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. నెక్ అనేది కొంచెం లోతు అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదా మీకు స్ట్రైట్గా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా మీకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి. ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కానీ. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కిందకైతే సరిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా చూసుకోండి. నెక్ అనేది మీరు ఈ విధంగా చూసుకొని మనం కొంచెం పైకి కట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు దగ్గర నుంచి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు లోత్ అనేది డాట్కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది. బాగా లావుగా ఉండే వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి అనేది లోతు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నడుం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీరు ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాకు ఫస్ట్ ఛానల్ వచ్చి మనకి అమేజింగ్ వరల్డ్ ఛానల్ అండి. అమేజింగ్ వరల్డ్ ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా విజిట్ చేయండి. మీరు క్లాత్ని ఎటు జరపకండి కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే, ఎందుకంటే మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా పార్ట్స్ అర్థం కాలేదనుకున్నట్లయితే ప్రతి పార్ట్స్ కూడా నేను ఫస్ట్ ఛానల్లో పెడుతున్నాను వీడియోస్ అనేది. మీకు ఒకవేళ సైడ్ ఎడ్జెస్ మనకి కరెక్ట్గా క్లాత్ ఎక్కువైనట్టే పర్వాలేదు. మీకు తక్కువగా ఉన్నట్లయితే సైడ్ ఎడ్జ్ అనేది చిన్నదే కాబట్టి అడ్జస్ట్ అనేది మనం చిన్న క్లాత్ తీసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చంక భాగానికి మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు లాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కు చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ అనేది తెలుస్తుంది మీకు. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతుందో చూసుకోండి, లేదా 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. మన తాళ్ళపట్టితో తీసుకోకండి డాట్స్ ఎప్పుడు కూడా. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకొని మనకి డాట్ అనేది కరెక్ట్గా పొడవు సరిపోయింది. ఈ విధంగా వేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
మిడిల్ డాట్ అనేది కింద నుంచి వేసుకోండి. వెడల్పు అనేది ఒక 1 ఇంచ్ వేసుకోవచ్చు, లేదా 1.5 మన సైజుని బట్టి వేసుకోవాలి. లేదా మీకు అంత డౌట్ ఉన్నట్లయితే డాట్ వెడల్పు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి చంకభాగం డాట్ వేసుకోవాలి, మూడో డాట్. ఈ విధంగా డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ వదులుకోండి. మీకు రెండో వైపు ఈజీగా ఉండడానికి మిడిల్ డాట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి ఏ సైజ్ అయినా సరే, ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ కానీ ఏ బ్లౌజెస్ అయినా సరే మనకి ఓల్డ్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఉన్నా సరిపోతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కటోరీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీకు ప్రిన్సెస్ కట్ కానీ మన ఫస్ట్ ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి, అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు అనేది తీసేస్తున్నాను. స్ట్రైట్ పీసెస్ 2 తీసుకోండి, ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. ఇంక మనం షేప్ పట్టీ తీసుకోవాలి. ఈ షేప్ పట్టీకి ఉక్సుల పట్టీని ఉపయోగించుకోండి, తాళ్ళ పట్టీతో తీసుకోకండి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. క్లాత్ని బట్టి 2 కట్ చేసుకోండి, మిగిలిన క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఈ విధంగా 2 షేప్ పట్టేసి తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. లూజ్ అనేది నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది లూజ్ అనేది సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవచ్చు. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోండి. మనకి క్లాత్ పొడవు తగ్గినా సరే, హ్యాండ్స్ లూజ్ క్లాత్ తగ్గినా సరే మనం జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే డ్రెస్ శారీస్కి అయినా సరే మనం బ్లౌజెస్కి మనం పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఫస్ట్ ఛానల్లో. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ
ఇవన్నీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని అటాచ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం క్రాస్గా తీసుకోవాలి. మనం 2 జాయింట్ చేసే దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఎందుకంటే 2 జాయింట్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది. కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. మనకు లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి కరెక్ట్గా. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్ కట్ చేస్తున్నాను 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం 2 హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడానికి మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లోతు అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. నేను కొంచెం కట్ చేస్తున్నాను లోతు వైపు. ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా 2 చొప్పున యాడ్ చేసుకోండి ఒక్కొక్కటి కూడా. మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అలాగే మెడ భాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ముక్కలను కట్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా స్ట్రైట్ పీసెస్ తీసుకోండి బ్యాక్ పార్ట్కి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే మనం క్రాస్ కటింగ్కి క్రాస్గానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి, మెడ పట్టీ వేసుకోవడానికి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ అమేజింగ్ వరల్డ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.